అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. శ్రీమద్ వికనస మహాగురవే నమః. నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం 4 నిమిషాల లోపలే ప్రతి వీడియో వచ్చే విధంగా చూసుకుంటానని చెప్పాను. అందులో భాగంగా ఇవాళ 17-18 శ్లోకాలు మీకు ఈరోజు శ్లోక రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సావధానంగా వినే ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి పుష్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ విధంగా మీ ప్రోత్సాహం ఉంటే ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతాం. అందుకోసం ఇక శ్లోకంలోకి వెళ్తే, ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ శుచిరూర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్య సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. ఇక ఈ శ్లోకాలకి పదచ్ఛేదాన్ని చూస్తాం. ఉపేంద్ర వామన ప్రాంశు అమోఘ శుచి ఊర్జిత లేదా శుచిరూర్జిత అతీంద్ర సంగ్రహ సర్గ ధృతాత్మ నియమ యమ వేద్య వైద్య సదా యోగి వీర మాధవ మధు అతీంద్రియ మహామాయ మహోత్సాహ మహాబల. ఇందులో ప్రతిసారి చెప్పినట్టు ఒక్క నామం కాదు, ఇందులో 2-3 నామాల గురించి చెప్పుకోవాలి. అందులో ఒకటి ఉపేంద్ర. ఉపేంద్రుడు అన్నది ఎవరు? ఉపేంద్రో వామన. ఉపేంద్ర వామన అని చెప్పాం కదా, కానీ ఉపేంద్ర వామన ఇద్దరు ఒకటే. ఇప్పుడు ఉపేంద్రుడు అంటే ఇంద్రుడికి తమ్ముడుగా వచ్చినటువంటి వాడు, వామన రూపంలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు. ఆయన గురించి మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పాలా? ఆయన వచ్చి 3 అడుగులు నేల తీసుకున్న తర్వాత రవిబింబం ఉపబింబ పాత్రమకు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై అని ఆయన ట్రాన్స్ఫర్మేషన్ని చూపించినటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క గొప్పతనాన్ని వామనమూర్తి చరిత్రలో అద్భుతంగా చూశారు కదా. అట్లాగా దాంతోపాటు అతీంద్రియ మహామాయో మహోత్సాహ మహాబల. ఇప్పుడు మహోత్సాహం కలిగినటువంటి వాడు మహాబల పరాక్రమవంతుడు. ఎందులో అంటే ఇప్పుడు జట్టి గట్టి భుజాలు తడివి వచ్చి అందరినీ కొట్టేయడమా బలం అంటే? అంటే మనకి ఒక మాట ఉంది, అందరూ మనవాళ్ళు అన్న సెన్స్ పరమాత్మని నమ్ముకొని జీవించే వాళ్ళందరూ కూడా, ధర్మంగా బతకాలనుకునే వాళ్ళందరూ కూడా శాంతి కాముకులై ఉంటారు అన్నది ఒక మాట. కానీ ఎప్పుడైతే అధర్మం వచ్చి ధర్మం మీద ప్రజ్వరింపజేస్తూ బాగా మీదబడి యుద్ధం చేసే ప్రక్రియలో మన మీద మొదటి దాడి చేస్తుందో, అప్పుడు ఎదుర్కోవడానికి గల సామర్థ్యాన్ని ధర్మస్వరూపంగానే మనలో నిండి నివిడీకృతం చేసుకొని ఉండాలి అని భక్తులు అనుకోవడం కోసం పరమాత్మ తాను బలపరాక్రమవంతుడని చెప్పడానికి ఇదిగో విష్ణు సహస్రనామంలో ఈ నామాన్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నిజంగా విష్ణు సహస్రనామంలో ఇదే మాట ఉందా? మీరు ఇలాగే అర్థం చెప్తున్నారా అంటే, ఆయన మహోత్సాహుడు మహాబలుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క పారాయణం చేస్తున్నటువంటి భక్తులం మనం కూడా ధర్మాన్ని ఎప్పుడూ కూడా మనం ఎవరికి అధర్మం చేయకూడదు, ఎవరిని మనం శిక్షించకూడదు, ఎవరిని మీద తొందరపడి ఒక రాయో రప్పో వేయకూడదు. కానీ యుద్ధం అంటూ జరగడం మొదలుపెట్టి వాళ్ళు నీ మీద రాయేయడం మొదలుపెట్టాకైనా తరువాత 10 బాణాలు 10 రాళ్ళు నీవే అవ్వాలి. ఆ మాత్రం బలం లేకుండా చేవ చచ్చిపోయి కూర్చోడానికి అవకాశం ఉండదు. కాబట్టి విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి ఈ మహాబల శబ్దాన్ని అందరూ మనసులో పెట్టుకొని దాన్ని బుద్ధి ద్వారా ఆచరణ యోగ్యంగా ఉంచుకొని ధర్మాన్ని కాపాడే విధంగా మనిషి జీవించాలని కోరుకుంటూ, అలాంటి అవకాశం కలిగిస్తున్నటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకుంటున్నందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరొక 2 శ్లోకాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.